నిజమే స్వామి, నాకు దండి పెడతాను. సపోర్ట్ చేయండి అని ఏం అడగరా? హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు సురేంద్ర ఆలగడ్డ. ఎలా సురేంద్ర ఆలగడ్డ సుబ్బు ఆలగడ్డ. ఓకే ఫ్రెండ్స్, సుబ్బు ఆలగడ్డ. ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? బాగున్నారా? మేమైతే ఇలా హ్యాపీగా అయితే ఉన్నాం అనమాట. సో ఇది వచ్చేసి వీడియో ఏంటైతే ఒక చిన్న వీడియో అయితే తీస్తున్నాం అనమాట. దయచేసి మీరు అందరూ అయితే మా వీడియోని సపోర్ట్ చేయండి, లైక్ చేయండి. సో ఏంటంటే ఇప్పుడు ఈరోజు వచ్చేసి వీడియో ఏంటంటే మేము చిన్న ఒక ఫుడ్ ఛాలెంజ్ వీడియో అయితే తీస్తున్నాము. అది ఏంటో అనేది మీరు వీడియోలో చూడండి. అన్ని ముందే చెప్పేస్తే ఎలా ఉంటుంది ఫ్రెండ్స్? బాగుంటది కదా, చూస్తే బాగుంటది. సో ఏంటంటే ఇక్కడ ఎక్కడో దగ్గరలో అరటి తోట ఉందంట, అడవిలో. మనం అక్కడికి వెళ్దాము, వెళ్ళి అక్కడ అరిటాకులు కటింగ్ చేసుకునేటివి అన్ని చూసి అక్కడ ఉందిలే చూసి తీసుకుందాం. రే చేయబట్టుకో సుభాష, 8 అన్ని చూసి నిదానంగా చేస్తున్నాడు. కొంచెం ఏంటంటే ఇద్దరమే కదా, కొంచెం ఎట్లా అనిపిస్తా ఉంది. ఇంకా కెమెరా ఫీల్ అయితే పోలేదు ఫ్రెండ్స్, ఇన్ని సంవత్సరాలు అయితేనే నాకు. నువ్వేటంటే నేనేమన్నారు సుబ్బు. సో ఫ్రెండ్స్, ఇద్దరమే కష్టపడి తీస్తున్నాం. మీ సపోర్ట్ అయితే మాకు ఖచ్చితంగా ఉండాలి. మీ సపోర్ట్ ఉండాలని దేవునికి అయితే ప్రార్థిస్తున్నాము. మిమ్మల్ని ప్రార్థిస్తున్నాం. దేవుని ప్రార్థిస్తా సుబ్బు, మిమ్మల్ని మీరు బాగుండాలని దేవుని ప్రార్థిస్తాం. సో ఫ్రెండ్స్, మనం ఇప్పుడు ఇంకా బ్యాక్ కెమెరా పెడదాం, మనం ఎక్కడికి వెళ్తున్నాం అనేది. ఏంటంటే అడవికి దగ్గరే ఫ్రెండ్స్ అది తోట వచ్చేసి. నువ్వు స్కూల్కి పోలే? ఎప్పుడు పోయినావు? అరే డాన్స్ కూడా వచ్చిందే. రోడ్డు మీద దొరకకూడదు, రోడ్డు మీద పక్కన తిరుగుతుంటాయి. ఏంటంటే వాళ్ళు అమ్మాలిండు అంటే మొక్కజొన్న గింజలు కొట్టే వాళ్ళు అనమాట. మనం ప్రస్తుతానికైతే అడవికి దగ్గర వెళ్తున్నాం. అదంతా అడవి ఫ్రెండ్స్. చాలా అయితే కష్టపడుతున్నాము. కష్టపడైతే వీడియోలు తీస్తాం, అన్నీ చేస్తాం. మాకు చేతనండి వీడియోలు అయితే తీస్తాము. మీ సపోర్ట్ అయితే మాకు ఖచ్చితంగా ఉండాలి, ఉంటుంది అని అనుకుంటున్నా. చూద్దాం. ఇది వచ్చేసి మా పెంపుడు కుక్క. పాట పాడేస్తాం, మాకు పాట పాడు. రాయే అను. సో ఫ్రెండ్స్ మనమైతే అడవిలో దగ్గరైతే వచ్చేసాం అన్నమాట. కాలుతున్నాయంట, కాలు కాలుతున్నాయంట. చెప్పులు ఆడ పోగొట్టేసుకుంది ఫ్రెండ్స్. అమ్మ సో ప్రస్తుతానికైతే మనం లోయలోకి దిగాల. అట్రా అన్నం అట్రా. సుబా అసూరా చిన్న దిగుమోయ్. పెద్దమ్మ దిగుతుంది, పెద్దమ్మ కడవ నేను దిగచ్చా. అసాక్ మేసు అంగన్వాడి బడికి వెళ్తే మాకు ఇంత కష్టం ఉండేది కాదు. మళ్ళీ నాన్న తీసుకొని వచ్చినాడు. సరే చెప్పులు ఏం లేవే మీకు? మేము ఇంటి ముందు దారి వేసుకునే మనం రాకుండా ఆడబడే చూసి సరిపోవు.
చెల్లెకి తెచ్చినాం కదా పోయి రోజులు అట్లే వాడు కంపలు కూడా చూసుకొని పారి మీరు. నాకు చెప్పులు ఉండే మీకు చెప్పులు ఎవరికో తల్లికి లేవు, పిల్లకి లేవు, వీనికి లేవు. వాడి ఆడను తీసుకున్నాడు, మనం వాడి దావులోనే పోతున్నాం. ఓ అన్నీ తీస్తే అన్ని ఆడ నడుచుదురా, మనమే మండలంలో పోతున్నాం. ఏడు దించుతలేరా ఎన్ని మర్రే సన్నగా భయపడుతుంది చూడురా. పెద్దమ్మ చేపట్టుకుంటుంది. నువ్వే అటాక్ తెలుసు, నేను విడిదిస్తా. దిగడం ముళ్ళలు తెచ్చినావు మేమిని తెలుసు. ఎచ్చలు మొక్కందిలేమే సార్ ఎమ్మి మనం గుచ్చుకోకుండా ఎమ్మి గుచ్చుకుంటున్నాయి. ఎమ్మి దిగకూడదని తోట దొంగ నక్కంది కాదు, దొంగ మొక్కంది ఏంది. అటు చెట్టు అయితే గల్లలేలే ఆమె, గేలలేదే. ఒకటి తీసుకోవడం తగ్గదు. ఎన్నో అరటి తోటలకు పట్టిస్తాం మనమే. ఏడేసింది చిన్న గేలేసింది, గేల 2 గొల్లాలు వేసింది. అది బాగుంది, అది బాగుంది. దానికి బాగుంది కదా, పక్క చినిగింది. రాడ్రా ఏం కాదు. అది కోసుకుని బాగుంది. నీళ్ళు చినిగిపోద్ది. ముక్కలు వేసేసినవే ఇస్తురాకు. నువ్వు వాగు దగ్గరికి వచ్చాము. ఇదంతా అడవే ఫ్రెండ్స్. ఎందుకంటే అరిటాకు అడవికి దగ్గర ఉంది కాబట్టి ఇక్కడే వాగులో కడుక్కోమని వచ్చామన్నమాట. సో ఎనికిరా, సో మనం మళ్ళీ రిటర్న్ అయితే వెళ్తాము. వెళ్ళి అంటే ఇంకో ఫుడ్ ఛాలెంజ్. మేమైతే ముందు చేసినదంతా వీడియో తీసాం కదా. సో ఇక్కడ వచ్చేసి లాస్ట్కి అయితే ఫైనల్గా తినడానికి అయితే వచ్చేసాం అనమాట. సో ఇంకా ఇక్కడ మా యాన్ దగ్గరకు వచ్చేసాం తినడానికి. ఏం తింటారా తినరా, లేకపోతే మేము తినాలనా? ఏం మీకు చేత కాదని చెప్తే నేను వచ్చి చేత చూపిస్తాను అనమాట ఫుడ్ ఛాలెంజ్ ఎలా చేయాలనేది. ఇంతకు తినేటోళ్ళకి ఎవరికేమి ఇస్తున్నారు, ఎవరేం తీసుకుంటున్నారు? చెప్పాలా, అందుకే నీ కాడికి వచ్చింది వీడియో తీసుకుంటా. సర్లే, ఫస్ట్ తినేటోళ్ళు కాళ్ళు వస్తారు, తర్వాత తినేటోళ్ళు కాదు కాదు, ఫస్ట్ తినేటోళ్ళు నా కాళ్ళు వస్తారు, తర్వాత తినేటోళ్ళు మా బాయ్ కాళ్ళు వస్తారు. లేకపోతే ఓ పని చేయరు, కష్టపడి తింటారు కదా, 2 రోజులు ఉపవాసం ఉండరు. ఫస్ట్ ఎవరు తింటారో వాళ్ళు ఉపవాసం. ఇంతగా అక్క శిలలు తలకాయ కూడా పైకి ఎత్తేటట్లేరే. సిగ్గుపడుతున్నట్టుందే. ఏం మీ అక్క కెమెరా ఫీరా సంవత్సరం రోజులు వీడియో తీసినావు కదా నేను. సర్లే కానీ వాళ్ళు మీరు వీడియో పెట్టినాక 3000 మంది చూసినారు. కనీసం వాళ్ళకి ట్యాక్స్ గిక్స్ చెప్పరా? తినడమేనా? నిన్న వీడియో తీసినాము, కొంచెం బాగా చూసినారు, ఇలాగే సపోర్ట్ చేయండి అని ఏం అడగరా? వీడియో తీసిన కాదు తింటారు
నిజమే స్వామి, నాకు దండి పెడుతున్నా అంటే మీరే తింటున్నారే, నాకు మా బావి పెట్టుకుండా. ఇంతకు పెప్సీలు ఏమన్నా ఓట్కా కానీ బ్రీజర్ కానీ ఏమైనా కలుపుకునేవా? ఎందుకు కలుపుకుంటారు బిర్యానీలో? పెప్సీలో తినాలి మంది చేసుకుంటారా బ్యాటరీలో అంటున్నా. మేము మీ వాయిన ఇంగ్లీష్ నాకు అర్థం కలుసు, అందుకే బ్రీజర్ పెప్సీలో ఏమైనా మందు కలుపుకున్నా అది స్టింగ్ మాత్రం రోజు కలర్ బ్రీజర్ తాగవు నువ్వు? స్టింగ్ తాగవా? స్టింగ్ ఇమి అంతా ఫ్రెండ్స్ అప్పదే చెప్తాను ఫ్రెండ్స్. బ్రీజర్ తాగుతాయి మనిషి. ఐ మీన్ నేను మోహన్ చేస్తున్నా కదా ఎట్లా, నీకు ఎందుకే? నువ్వు తిను గప్సిప్గా. ఫోటో పెట్టి మాట పెట్టండి నువ్వు చేస్తాడని నాకు అర్థమైంది. నాకు ఆయనతో మాట్లాడచ్చు కదా మీ భార్యతో. నా పిల్లలు నేను పొద్దున్నే సాయంత్రం మాట్లాడుతానంట. నాకు మాట్లాడబెట్టు. సర్లే కానీ మీకెందుకు అంత బాధ? మా బాయ్ వచ్చలేరు ఆగరి తింటాడు. బాబాయ్ వచ్చే సాయంత్రం అవి ఆడుకున్నాడు చూడండి ఫ్రెండ్స్, నేను కష్టపడి జాంకాయలు టెంకాయలు అమ్ముకుంటున్నా, ఆయన కష్టపడి పని పోయినాడు. పని పాటలేని వాళ్ళు ఎత్తలాడుకుంటూ వచ్చి నా ముందే తింటారు. ఏమన్నా న్యాయం ఇది? ఫ్రెండ్స్ చెప్తా కరెక్ట్గా 4 రోజుల నుంచి ఒక వారం నుంచి చెప్తాలేండి, మేబీ వారం నుంచి. ఫస్ట్ రోజు శనక్కాయల కారం దంచింది. అంటే ఎట్లా బుడపప్పులు, వేరుశనగలు, పచ్చిమిరకాయలు, ఉల్లిగడ్డలు వేసి కారం దంచింది. మరుసటి రోజు ఏంటంటే బెండకాయ చేసింది. ఆ తర్వాత ఏం చేసింది? వంకాయ కర్రీ చేసింది. దాని తర్వాత బీరకాయ చేసింది. దాని తర్వాత ఇంకేం చేసింది? నిన్నేం కూర చేసింది? నిన్నైతే పచ్చిమిరకాయ కారం. మొన్న నిన్నేందే చేసింది? నిన్న ఈమె చేసిన గోంగూర కారం. ఈరోజు పొద్దున్న ఏం చేసింది తెలుసా? బీరకాయ ఉంది కదా, బీరకాయ కూర చేయొచ్చు కదా, బీరకాయ బజ్జీ చేసింది. అంటే బీరకాయ బజ్జీ ఏందో తెలుసా ఫ్రెండ్స్? బీరకాయ వేసి పచ్చిమిరకాయలు వేసి ఉల్లిగడ్డలు వేసి ఎనపడాలని బీరకాయ బజ్జీ అంటారు. దగ్గర మనిషిని 2 వారం 3 వారాలు అయితే ఏం పెట్టక నీసు. ఇప్పుడు తీసుకొచ్చి నేను ఏది 2 జాంకాయలు అమ్ముకుంటే నా కాడికి వచ్చి వీడియో తీపించుకోవడం మీకు అవసరమా? నేను రిద్దమనిలే చూసి అంటే నువ్వు నిగ్రహంగా ఉంటావా ఉండవని. అవు మరి మాంసం తింటాడు చూసి వాసన దాంట్లో వేసిన మాయా నాన్ వెజ్ బాగా ఇష్టంగా తింటాడు ఫ్రెండ్స్. కానీ కష్టంగా మానుకుంటలేం అన్ని. మధ్య చాలా తగ్గించినాడులే. ఏమో మీ ఎక్క వచ్చినాయి, మీ ఎక్క కండాలు బాగా దండి ఉంటాయి 2 కోసుకొని తింటే రోజు. తగ్గిపోతాను నేను. ఏమి చూడు లప్ప తినేస్తుంది. నువ్వేంది సామి ఫాస్ట్ తినే ఓడిపోతావు. ఎంతే తరలే కానీ తలకాయ దించుకొని కాదు, అది కాదు. ఏంది గుడ్డు అట్ట ఒలుచుకొని తింటున్నావు? అట్టగా తినాల్సింది మొత్తం తీసుకొని గుడ్డు నోట్లో పెట్టుకోవాలా గబగ్గన. లేదు నువ్వు కుంభకర్ణరాలు కాదు, కుంభకర్ణరాలు చెల్లెలివి. నువ్వు కుంభకర్ణ అంటే మగవాళ్ళు వచ్చారు, నువ్వు కుంభకర్ణరాలు చెల్లెలివి. నువ్వు ఇంతసేపు తినకూడదు. ఈ పాటికి గబ్బ అది చూసినావా? ఎవరు అది ఎవరంటే వీళ్ళు మీరు చెప్పారు తమిళ ఛానల్ వాళ్ళ దాంట్లో చూసినావా? ఇట్ట కలుపుతాడు ఇద్దడు, ఇట్ట కలిపి చేతి నిండా కలిపి చేసే మొత్తం ఒక్కసారి దుబ్బితే ఒక అర్ధ కేజీ చేయాలి. నీ చెల్లెలు గుడ్డు మింగేదైతే మేము ఎట్ట ఎత్తుకుంటాం. సర్లే కానీ బాగుండవా? బాగా పండగ ఎత్తున్నట్టు హ్యాపీగా ఉండేట్టు. అది కాదు సార్లేరు నాయన ఇప్పుడు నేను చెప్పి చికెన్ బిర్యానీ ఛాలెంజ్లు అన్నీ చేస్తున్నా అంటావా? సర్లే నువ్వు నిదానంగా తిను, అమ్మి కాళ్ళు వస్తుంది కానీ
పుణ్యం వచ్చాదిలేమే. సర్లే మీరు ఇంత తింటున్నారు కదా, నేను పాపం కోతి పిల్లకు జాంకాయని అయితే దా దా ఇది తీసుకో పడు దా ఇదో ఓయ్ నువ్వన్నీ తీసుకోయే దా. మే పెద్దక్క మీ బంధువులు వచ్చినారు మే. చికెన్ బిర్యానీ తిన్నారు మా బంధువులు అయితే. అందుకోసం నేను జాంకాయలు ఇచ్చినలే. ఇంతకు ఇది ఫుడ్ ఛాలెంజ్ లెక్క లేదు. ఏమో ఆకలి కొన్న 10 రోజుల నుంచి వరద బాధితులు ఏదో బూహలేక గుడ్డు ఒకటి ఉంది ఇక్కడ ఇక్కడ కూర ఉంది ఇంతకు తిన్నికేనా లేకపోతే ఏమైనా పోటీలు పెట్టినారా, ఛాలెంజ్లు పెట్టినారా, ఏం చెప్పకుండారే. అంతే ఎవరు ముందు తింటారో వాళ్ళు కాళ్ళు వస్తారా ముందే చెప్తున్నారు అమ్మా. రోజు రాత్రి నిద్ర ఏముంది పుణ్యం వచ్చాది. నేను కొద్దిసేపు అట్టనే గమ్ముకుంటున్నావా, తింటూనే ఉండావే, కనీసం అట్టనే అవుతున్నావు నువ్వు. సర్లే ఎవరు గెలిచి వాళ్ళ మొగుళ్ళు కాలు వస్తూనే ఉండాలా. సాక్ష్యం వీళ్ళే. జీవితంలో ఉండేదే కదా. నీ చెల్లెలు వస్తుంది నాకు 10 రోజులు కష్టపడితే ఏదో ఒక రోజు ఈరోజు నువ్వు దండి కష్టపడినావా కాలు వస్తుంట అది. లేకపోతే ఎంకలు కూడా నమ్ముకొని తినారి. ఏమే సరిపోయినారులే ఇద్దరు. పెప్సీ ఎప్పుడు తాగాలిగా. పెప్సీ కూడా తాగొచ్చింది. ఓకే ఫ్రెండ్స్, మొత్తానికి అయితే కష్టపడి మా సుబ్బు వాళ్ళక్క అయితే గెలిచేది. సో ఇంకా సాయంత్రం పోయి వాళ్ళ ఆయన కాలు వస్తా అంటే మనం విడదిద్దాం. మరి గెలిచినందుకు ఏదో ఒకటి పని, గెలిచిన వాళ్ళకే పనిష్మెంట్. ఇక్కడైతే మాది ఫుడ్ ఛాలెంజ్ అయిపోయింది. మా సిస్టర్ గెలిచింది, నేను గెలిచడానికి పోయినా. ప్రపంచంలో ఇట్లాంటి ఫుడ్ ఛాలెంజ్ నేను చూడలేదబ్బా. మాకు చేతనైన కాడికి చేసినాం నాయన. పెట్టాం కదా, బాగానే చూసారు, బాగానే లైక్లు వచ్చాయి. సో అట్లాగే మాకు సపోర్ట్ చేయండి. రేపు ఒక మంచి వీడియో ఓకే ఫ్రెండ్స్. ఈ వీడియో రేపేదో చింతకాయలు పప్పు అన్నారు. యాడో చింతకాయలు. ఆల్ ద బెస్ట్. ఓకే బాయ్. వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ మాత్రం తప్పకుండా చేయండి. బాయ్ బాయ్.